మా ముఖ్యమంత్రి గారేమో మన ముఖ్యమంత్రి గారు అడిగింది ఇస్తారు అధ్యక్ష, అడిగింది ఇస్తారు అధ్యక్ష, మేనిఫెస్టోలో ఉన్న ఇస్తారు అధ్యక్ష, మేనిఫెస్టోలో లేకున్నా దళిత బంధు ఇస్తారు అధ్యక్ష. కానీ కొంతమంది దుర్మార్గులున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో. మా నిజామాబాద్ జిల్లా ఎంపీ అధ్యక్ష అరవింద్కి బాండ్ పేపర్ రాసిచ్చిన అధ్యక్ష, కెమెరాలో చూపిస్తాను, ఇది ఈ బాండ్ పేపర్ రాసిచ్చిండు. పసుపు బోర్డు నిజామాబాద్ పార్లమెంట్ పరిమితి ప్రాంత రైతన్నలకు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎలక్షన్లో నన్ను గెలిపించిన తర్వాత 5 రోజులకే పసుపు బోర్డు తీసుకొస్తా, ఒకవేళ తీసుకురాని ఎడలో నా పదవికి రాజీనామా చేసి రైతు ప్రజా ఉద్యమంలో పాల్గొంటా. ఇట్లు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ అధ్యక్ష. బాండ్ పేపర్ అంటే ఒక నిబద్ధత అధ్యక్ష, బాండ్ పేపర్ అంటే ఒక రియాలిటీ అధ్యక్ష, బాండ్ పేపర్ అంటే ఒక డబ్బులు అధ్యక్ష. తెలంగాణలో బాండ్ పేపర్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ ఉన్నట్టు ఫీల్ అవుతారు అధ్యక్ష. అట్లాంటిది బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాటలు తప్పిన దౌర్భాగ్య ఎంపీ, ఫాల్స్ అండ్ ఫ్రాడ్ ఎంపీలు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. మాకు ఎంత బాధ, ఈ మాటలు నేను అనలేనని అనకూడదు అధ్యక్ష, నాకు తెలిసి కూడా అంటున్నా అధ్యక్ష, ఆన్ రికార్డులో ఉండాలని. తప్పుదలేదు, ఎస్ సార్, తప్పుదలేదు అధ్యక్ష, ప్లీజ్ అధ్యక్ష. ఈ బాండ్ పేపర్ సార్ వినండి సార్, అయిపోయింది సార్ అధ్యక్ష. విప్లవాల అధ్యక్ష శ్రీనివాస్ యాదవ్ గారు అధ్యక్ష, 7,11,000 గొర్రెలను మేము ఇస్తాం ఈ రాష్ట్రంలో. ప్రతి రైతుకు 20 గొర్రెలు ఇస్తా, అది ₹1,00,000 కానీ ₹1,10,000 కానీ మీ ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి ఇచ్చి, ఈ బడ్జెట్ లో కూడా 1,000 కోట్లు పెట్టి 12,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలోని 1,75,000 గొర్రెలు ఇచ్చారు అధ్యక్ష. ఒక్క కాస్ట్ అధ్యక్ష, మంత్రి గారు మొదట 1,10,000 ఉండే అధ్యక్ష, తర్వాత 1,10,000 సరిపోతలేవు అంటే 1,75,000 ఇచ్చి ఒక వ్యక్తికి 20 గొర్రెలు ఒక పోటీలు ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష మేము ఊర్లోకి పోతుంటాం అధ్యక్ష, మా ప్రశాంత్ అన్న నేను మేము అందరం కలిసి ఒకటే కార్లో పోతుంటాం ఉద్యమ సమయంలో. మేము కామారెడ్డి నుంచి ఆరుమూరు దాకా పోతే అధ్యక్ష, ఎక్కడ చూసినా కానీ అప్పటి కాలంలో ధర్నాలు రస్తా రోకోలు ఉండేటి అధ్యక్ష, రోడ్డు మీద మంది కనబడేది అధ్యక్ష. కానీ ఇప్పుడు అధ్యక్ష ఎక్కడ చూసినా కానీ మా కేసీఆర్ సార్ ఇచ్చిన గొర్రెలే కనబడుతున్నాయి అధ్యక్ష. సాయంత్రం పోతే అర్ధగంట ట్రాఫిక్ జామ్ అవుతుంది అధ్యక్ష ఊర్లలో. మంత్రులు వెనక లేట్ వస్తున్నారు ఎందుకు అని మా మంత్రులను అడిగితే ఏం చెప్పాలయ్యా, ఏ ఊర్లోకి పోయినా గొర్రెలు అడ్డం వస్తున్నాయి, సార్ ఇచ్చినాయి. ఎన్ని అధ్యక్ష, ఒకటా రెండా అధ్యక్ష? ఎన్ని గొర్రెలు అధ్యక్ష? ఒక్క గొర్రె 3 పిల్లలు అధ్యక్ష, 3 × 60 లక్షలు అయిపోతాయి అధ్యక్ష. అన్ని గొర్రెలు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి మా మంత్రివర్యులకు, మా నియోజకవర్గానికి ఇచ్చిన శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు. అదే కాదు అధ్యక్ష, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేశాం కదా అధ్యక్ష, రొయ్యలు చేప పిల్లలు అధ్యక్ష. కార్యకర్తలు వచ్చిన వాళ్ళ ఇంటికి కిలో చేపలు తీసుకొస్తున్నారు అధ్యక్ష, విపరీతమైన చేపలు అధ్యక్ష. వీటి ద్వారా అధ్యక్ష ఈ రాష్ట్రంలో పింక్ విప్లవం అధ్యక్ష. పింక్ అంటే మన పింక్ పార్టీ కార్ పార్టీ కదా అధ్యక్ష, మాంసం దిగుమతులు ఉంటుండే అధ్యక్ష. అట్లాంటిది గొర్రెల పెంపకం ద్వారా మాంసాన్ని ఎగుమతి చేసి పింక్ రివల్యూషన్ వచ్చింది అధ్యక్ష. పంజాబ్ లో హరిత విప్లవం అంటే మేము పుస్తకాలలో చదువుకున్నాం అధ్యక్ష. ఇక్కడ ఒక పింక్ విప్లవమే కాదు అధ్యక్ష, ఒక క్షీర విప్లవం అధ్యక్ష, ఒక వైట్ రివల్యూషన్ అధ్యక్ష, ఒక నీలి విప్లవం అధ్యక్ష. మత్స్యకారులతో చేపలతో హరిత విప్లవం చూసాం అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడ చూడు, ఏ మార్కెట్లో చూడు కూరగాయలు తక్కువ అధ్యక్ష, చేపలు ఎక్కువ. చేపలు పౌష్టికాహారం అధ్యక్ష, గొర్రెలు పింక్ మాంసం బ్రహ్మాండంగా అధ్యక్ష. ఒకటా రెండా అధ్యక్ష? సార్ ప్రపంచానికి అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆర్మూర్ నుంచి నా వాయిస్ పోతుంది కదా అధ్యక్ష. దూరం ఎక్కువైతే కొద్దిగా మా అమ్మ నా వాయిస్ ఇట్లా ఇచ్చింది డిజిటల్ మైక్ అధ్యక్ష. అధ్యక్ష విప్లవాలు అధ్యక్ష, పింక్ విప్లవం, వైట్ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్, గ్రీన్ రివల్యూషన్. చెట్లు ఎటు చూసిన అధ్యక్ష, ఎల్లో రెవల్యూషన్ అధ్యక్ష. ఇది కొత్త, ఇన్ని పుస్తకాలు చదివినా నాకు దొరకలేదు అధ్యక్ష. మా సుమన్ చెప్తా ఉన్నాడు ఎల్లో రివల్యూషన్ అధ్యక్ష. రివల్యూషన్ లో ఒక చరిత్ర అధ్యక్ష ఈ తెలంగాణ అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష. దీంతో పాటు వర్షాలు అధ్యక్ష, సంక్రాంతికి కూడా వర్షాలు పడుతున్నాయి అధ్యక్ష. ఎండాకాలం వర్షాలు అధ్యక్ష. మా ఊర్లో గూండ్ల చెరువు ఉంటుంది అధ్యక్ష, ఆ చెరువుకు ట్యాంక్ బండ్లు ఇచ్చారు అధ్యక్ష, 4.5. ఆ చెరువు 8 ఏళ్ళు అధ్యక్ష, ఎప్పుడు చూసినా 1 ఇంచు కిందికి దిగుతలేవు అధ్యక్ష. వర్షాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క ప్రత్యేకమైన దృష్టి వల్ల, వారి యొక్క ప్రత్యేకమైన పూజల వల్ల, వారికి రైతుల పట్ల ఉన్న దయ వల్ల, వారే స్వయంగా ఒక రైతు బిడ్డ ఉండడం వల్ల, వారి యొక్క చండీ యాగాల వల్ల, ఇతర అన్ని కారణాల వల్ల ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా వర్షాలు పడుతున్నాయి అధ్యక్ష.
వాళ్ళ కాలం అధ్యక్ష, అటువైపు కూర్చున్న వాళ్ళ కాలం ఎండకాలం అధ్యక్ష, ఎండుడు కాలం అధ్యక్ష. మా కాలం పండుడే పండుడు అధ్యక్ష. 2,12,00,000 మెట్రిక్ టన్నుల వరి పండించి దేశంలోనే నంబర్ 2కి వెళ్ళి ఈ దేశానికి అన్నపూర్ణంగా మారింది తెలంగాణ రాష్ట్రం. దానికి కర్త కర్మక్రియ అంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. మా మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు కూడా బాగా పనిచేస్తారు అధ్యక్ష, ఎప్పటికప్పుడు చేసి. అదేవిధంగా అధ్యక్ష 7,30,000 గొర్రెలు చెప్పేశాను అధ్యక్ష. ఈ బడ్జెట్లో అధ్యక్ష 24,000 పైచీలు కోట్ల అధ్యక్ష. దేశ చరిత్రలో అధ్యక్ష వ్యవసాయం కోసం కేంద్రంలో కూడా ఇంత పెద్ద బడ్జెట్ ఎప్పుడు పెట్టలేరు అధ్యక్ష. ఇంత ఖర్చు అధ్యక్ష, ఇంత ఖర్చు అంటే ఈ ఖర్చు లెక్కలు కూడా చెప్పాలి అధ్యక్ష. ఒకటేసారి చెప్తా అధ్యక్ష, నేను ఇక కొద్ది మినిట్లోనే క్లోజ్ చేస్తా అధ్యక్ష, ఇంకో 10 నిమిషాల్లో. మొత్తం రైతుల కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది ఈ 7 సంవత్సరాల్లో అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష 87,000 కోట్ల అధ్యక్ష. పైసలు ఎక్కువ, చప్పట్లు తక్కువ. రైతు బంధు అధ్యక్ష 50,164 కోట్ల అధ్యక్ష. కరెంటు బిల్లులో అధ్యక్ష రైతులకు ఉచితంగా క్వాలిటీ కరెంట్ ఇచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన దానికి 41,000 కోట్ల అధ్యక్ష. రైతు రుణమాఫీ 17,000 కోట్ల అధ్యక్ష. కొనుగోలు కోసం 1,00,000 కోట్ల అధ్యక్ష. మొత్తం కూడుతున్నా సార్, కూడాలి కదా. యాంత్రీకరణ కోసం 3,000 కోట్ల అధ్యక్ష. ఏ ఊర్లో చూసినా కేసీఆర్ ట్రాక్టర్లే అధ్యక్ష. వేలాది ట్రాక్టర్లు అధ్యక్ష. ఉచితంగా సబ్సిడీ అధ్యక్ష. దళితులకు మొత్తం 100% సబ్సిడీ అధ్యక్ష. వడ్లు కొనుగోలు మిషన్లు అధ్యక్ష, ట్రాక్టర్లు అధ్యక్ష. అనేక రకాలైన యాంత్రీకరణ చేశారు అధ్యక్ష. ఫామ్ హౌస్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఫాలీ హౌస్ కూడా చేశారు అధ్యక్ష. దాంతోపాటు ఆయిల్ ఫామ్కి అధ్యక్ష 1,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెట్టారు అధ్యక్ష. ఈ విధంగా మొత్తం బడ్జెట్ 24,450 పైచీలు కోట్లు ఈ బడ్జెట్. దీనితో అనుబంధ రంగాలకు ఇచ్చింది 4,000, 29,172 కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అన్నం పెట్టేటోళ్ళకి సున్నం పెడితే మా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నం పెట్టే వాళ్ళకి 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధ్యక్ష ఇవేమన్నా మామూలు డబ్బులు అధ్యక్ష వేలాది లక్షలాది కోట్ల అధ్యక్ష. ఈ బడ్జెట్లో కూడా దాదాపుగా 30,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇంత పెట్టిన తర్వాత కూడా అధ్యక్ష ప్రతిపక్షాల అధ్యక్ష వారికి ప్రతిపక్షాలకు పని లేదు అధ్యక్ష మెయిన్గా. ఎందుకంటే అధ్యక్ష తెలంగాణ ట్యాగులైన నీళ్లు తెచ్చాం అధ్యక్ష. నీళ్లు తెలిసి రైతుల కన్నీళ్లు కడిగాం అధ్యక్ష. 2,56,000 కోట్లతో నిధులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ సంపదను పేదలకు, బడుగు బలైన వర్గాలకు, తెలంగాణ ప్రజలకు, సకల జనులకు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెలంగాణ ప్రజలందరికీ పంచి పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇంత గొప్పగా ఈరోజు ఈ నిధులను పంచిపెడుతూ నీళ్లు అయిపోయినాయి అధ్యక్ష, నిధులు అయిపోయినాయి అధ్యక్ష. నీళ్ళు అయిన తర్వాత తాగునీరు కూడా అధ్యక్ష. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారణ చేసి నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను కళ్ళు కడిగాం అధ్యక్ష. నిన్ననే అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం అధ్యక్ష, సాష్టాంగ పాదాంగి వందనం. 91,164 ఉద్యోగులు ఒక రోజులో వేసి ఈ దేశ చరిత్ర చూసి కేసీఆర్ అంటే కొత్తగా చరిత్ర రాయడం అని నిరూపించారు అధ్యక్ష. చాలా మంది నాయకులు అన్నారు అధ్యక్ష 91,000 ఉద్యోగాలు వేస్తాడా ముఖ్యమంత్రి? వేస్తే నా ముక్కు నేలకు రాస్తా. ఎందుకు అధ్యక్ష? నేను చివరిగా ఎందుకు కన్క్లూజన్లో చెప్తున్నా అధ్యక్ష. నీళ్లు, నిధులు, నియామకాలు అధ్యక్ష. నియామకాలు అయిపోయిన అధ్యక్ష. వైద్యం కూడా అయిపోయింది అధ్యక్ష. వైద్యం, విద్య ఇలా మా అక్క సబితక్క కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మన ఊరు మనబాడి ఇందాక. కాబట్టి ఈ విధంగా ఇంకా పని లేదు, ప్రతిపక్షాలకు పని లేదని చెప్తున్నాం మంత్రి గారు. ప్రతిపక్షాలకు పని లేక వారు ఆగమైపోయి ఫ్రస్ట్రేషన్లో అధ్యక్ష వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థమవుతలేదు అధ్యక్ష. ఇంత గొప్పగా వ్యవసాయం సంబంధించినటువంటి యొక్క పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ వారు ఒకటే చెప్తారు, రైతు బాగుంటే మనమంతా బాగుంటాం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదని చెప్పి ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష. మేము వారిని చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. అది సాక్షాత్తు నిజమైపోయిందని చెప్పి ఈ సందర్భంగా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.